యాంగిల్ ఎట్లా ఉంటుందంటే గెలుపు ఓటమి అన్నది ఆ నియోజకవర్గ పరిధే చూడడం. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాలు వాళ్ళు ఉన్నది విజయవాడలో, విజయవాడ కోసం బెట్ల, విజయవాడ నగరం మొత్తంతో చూసుకుంటే నగరాలు తక్కువ, విజయవాడ వెస్ట్ వరకు. కానీ వాళ్ళకి 30,000 40,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం అట్లాంటి చోట. కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళింది. అట్లాగే ఇక్కడ చిలకలూరుపేట ఏరియాలో చేసినటువంటి దాని వలన ఎంత తేడా వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చేటటువంటి కోణంలో చూసుకుంటాడు ఆ సామాజిక వర్గం అంతా. బీసీల్లో మామూలుగా యాదవ్కి గౌడాకి ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి, మిగతా వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి, మత్స్యకారులకు కానీ వాళ్ళకి. ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటిది ఆ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ అవుద్దా లేదని చూడండి. ఆర్కే రాజీనామా చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించారా? ఒకవేళ ఇటువంటి రాజీనామాలు చూడాల్సి వస్తుందని తెలిసే డేరింగ్ స్టెప్ వేశారా? ఖచ్చితంగా ముందే తెలుసు. అంటే ఇదన్నే కాదు నాకు తెలిసి, అంటే ఆర్కే చేయడం అనేది కొంచెం ఇక్కడ అంత ఎప్పుడు ఆవేశపడింది కూడా లేదు కదా. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేశారు, లేదంటే ఉండవెల్లి శ్రీదేవి గారు చేశారంటే అది వేరే విషయం, వాళ్ళు ముందే హడావుడి చేశారు, అంత అయిపోయింది. కానీ ఈయన ఎప్పుడు కనీసం అసంతృప్తి కూడా వెలగక్కలేదు పాపం బయట. ఇంతకుముందు మంత్రివర్గం ఇస్తున్నప్పుడు అసంతృప్తి వెలగెక్కాడు కాబట్టి